హాయ్ అండి. ఇది మా ఇంట్లో ఉన్న నెల్లేరండి. నెల్లేరు చాలా బాగుంటుందండి. ఇంట్లో ఇలాగా పెరట్లోనూ పెంచుకోవచ్చండి. ఇది బాగా పెరుగుతుందండి నెల్లేరు. ఇది నెల్లేరు చారు, నెల్లేరు పచ్చడి అండి. చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ నెల్లేరు పచ్చడి తినడం వల్ల ఏదైనా ప్రమాదంలో ఎముక ఇరిగిపోతే నెల్లేరుని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎముకలు తొందరగా అతుక్కుంటాయి. కీళ్ళ నొప్పులు, ఎముకలు గుల్లబారడం కూడా తగ్గుతాయి. ఇది గుండెకు సంజీవన వంటిది. ఇందులో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది స్త్రీలకు ఒక వరం లాంటిది. నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పి తగ్గడానికి నెల్లేరు సహాయపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించే నెల్లేరు పచ్చడిని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను గంగాలక్ష్మిని అండి. మీకు నెల్లేరు పచ్చడి పరిచయం చేయాలని నేను మీ ముందుకు వచ్చానండి. ఇందుకు కావాల్సిన పదార్థాలండి: నెల్లేరండి, ఉల్లిపాయలు, మినపబద్దలండి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలునండి, కొద్దిగా చింతపండు అండి. ముందుగా బండి పెట్టుకోవాలండి. ఇదిగోండి, నూనె పోసానండి. ఉల్లిపాయలు వేస్తానండి. బద్దలు ఇల్లు చూసారా అండి, ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎముకల్లో గుజ్జు లేకపోతాయండి, ఆ గుజ్జు కూడా బాగా పెరుగుతుందండి. ఇదిగోండి ఎల్లిపాయలు అండి, ఎండుమిరపకాయలు, ఇది కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఎముకల్లోనూ గుజ్జు బాగా పెరుగుతుందండి. సరే, ఎల్లుల్లిపాయలు టక్కటక్క తేలుతున్నాయండి. ఇప్పుడు కొద్దిగానండి పసుపు వేస్తున్నానండి. పసుపు అండి, నెల్లేరు ఇజులు ఏం చేశానండి. ఇజులు ఏం చేశాకనండి, అది ఉడికిపోయాక మిక్సీ కుట్టేసుకోవాలండి. మిక్సీ కుట్టేసానండి. మిక్సీ కుట్టేసాకనండి, చూసారా అండి, ఇదిగోండి ఈ జల్లెడు దాంట్లో పెట్టుకుంటాండి. ఇలా పీస్లాగా వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఇదిగోండి గుజ్జు చూసారా అండి,
ఈ గుజ్జు చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇదిగోండి గుజ్జు వేసేస్తున్నానండి. చూసారా, గుజ్జు వేస్తానండి. గుజ్జు వేస్తానండి. చూసారా అండి పచ్చగా ఎంత బాగుందో అండి. ఇది ఉడుకున్నప్పుడే అండి చింతపండు రసం కూడా పోసేసుకోవాలండి. చేసేటప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేస్తానండి. ఇప్పుడు కొద్దిగానండి కరివేపాకు వేస్తున్నానండి. ఈ నెల్లేరండి ఇలాగ చిన్న ముక్క వేసుకుంటే అంటే మన ఇంట్లో గొలువులో కూడా బాగా పెంచుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు మనం తీసుకుని ఇలాగా కూర కింద వండుకోవచ్చండి. చూసారా అండి, కూర అయిపోయిందండి. ఈ కూర చాలా ఇష్టంగా తింటారండి. కంటి చూపుకి ఎముకలకి చాలా బలం అండి. తినే కొద్ది తినాలని అనిపిస్తుందండి కూర అండి. ఇది కూర అయిపోయిందండి. ఇంకో బౌల్లో తీసుకోవచ్చండి. చూసారా, కూర 5 నిమిషాల్లో అయిపోద్దండి. మీకు వీడియో నచ్చితే అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.